అమ్మా తులసి, ఏం పెద్దమ్మా? ఇదిగో నిమ్మకాయ పులిహోర చేశాను నీకోసం అని. నిమ్మకాయ పులిహోర? అబ్బా, నాకు వారం రోజుల నుంచి పులిహోర తినాలనుంది, కానీ అడగలేక ఊరుకున్నాను పెద్దమ్మా. నువ్వెలా తెలుసుకున్నావు? నేను కన్నతల్లినేనమ్మా, ఆ మాత్రం కడుపుతో ఉన్న వాళ్ళ కోరికలు తెలుసుకోలేనా? తినమ్మా. ఇదేమో హల్వాలు పులిహారాలు చేసుకుంటానికి నేను అమ్మగారిళ్ళు కాదు, అత్తవారిళ్ళు. ఆశలు కాస్త అదుపులో పెట్టుకోవాలి. అయ్యో అయ్యో, కడుపుతో ఉన్న పిల్ల నోటి ముందు కూడి తీసేసాడు, చేతులు పడిపోను. నీలోనే పడిపోద్ది ముందు. అయ్యయ్యో, ఎంత పసుపు, ఎంత మిరపకాయలు, ఎన్ని మిరపకాయలు, మొత్తం శనగపప్పే. దీని సొమ్ము ఏం పోయింది? ఇది ఒకటేంటి, ఇంకా బాగా చేసి ఉంటుంది మొత్తం తినడానికి. లాభం లేదండి, ఎంత తవ్వినా రాయి తప్ప జలపడేట్లేదు. నేను ఈ నేల తల్లిని నమ్ముకుని బతుకుతున్నవాడిని. కన్న తల్లిలాగే ఇది బిడ్డను మోసం చేయదన్నానమ్మ. అవును బాబు, పట్నం వెళ్ళి డైనమైట్ పట్టరండి, జల ఎందుకు పడదో అప్పుడు చూద్దాం. ఏమండి? పద్మ, తీసుకోండి. మీకు ఈ భూమి మీద నమ్మకం ఉంటే నాకు మీ మీద నమ్మకం ఉంది. వద్దు పద్మ, అది స్త్రీధనం. నీ పుట్టించి నుంచి నువ్వు తీసుకొచ్చింది. స్త్రీకి ధనం పడితే అనురాగంతో కూడిన మీ మనసే నాకు పుట్టిల్లు. ఇక సొంతం అనేది ఎక్కడుందండి? ఈ చేతి గాజులు తీసి భారీగా మీకు చేతునిస్తున్నాను, అంతే. తీసుకోండి. ఆలస్యం చేసినట్టున్నాను బాబు. అబ్బే లేదమ్మా, ఇప్పుడే పని ముగించుకుని పైకి వచ్చాం. ఏమో బాబు, ఆ నూతిలో కాసిన నీళ్లు పడితే మనందరి కడుపుల్లో 4 మెతుకులు పడ్డట్టే. బాబు రవి, మన తులసికి సూడిదలు తీసుకెళ్ళాలి బాబు. అదేమిటయ్యా ఈ విషయం ఇంత మెలిగా నా చెప్పటం? నేను అమ్మమ్మను కాబోతున్నానని తీపి తినిపించి సంతోషంగా చెప్పాలి గాని. అదేమిటమ్మా, ఎందుకా కన్నీళ్ళు? అవునాయనా, అమ్మమ్మనవుతున్నానని ఆనందపడినా, మోసే ఎద్దు మీదే మోత బరువు పెడుతున్నానని బాధపడినా. అదేమిటయ్యా, తులసికి సూడిదలు తీసుకెళ్ళటం మనకు భారం ఎలా అవుతుంది? అవునమ్మా, ఆస్తి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని మౌనంగా కన్నీటి చాటును దాచానే గాని నీకు న్యాయం చేశానా? రక్తం పంచుకు పుట్టినవాడు పట్నంలో తైతక్కలాడుతుంటే ఆస్తి ఇవ్వకపోయినా రేయింబవళ్ళు కష్టపడుతున్న మిమ్మల్ని ఇంకా బాధించాలంటే ఆ తల్లి మనసు ఎంత విలవిల్లాడిపోతుందో ఆలోచించావా? మమతానురాగాలు పంచుకోవటానికి ఒక తల్లి గర్భాన్నే పుట్టనక్కర్లేదమ్మా. తులసిని నా చెల్లెలుగానే కాదు, సొంత బిడ్డగా చూసుకుంటాను. రేపే పట్నం వెళ్ళి చీర సారే తీసుకొస్తాను. సూడిదలు తీసుకెళ్లి తులసిని శ్రీమంతానికి తీసుకొద్దురు గాని. ఏమిటి ఎలా వచ్చారు? ఏమిటిది? సూడిదలన్నయ్యా. ఇంటికి తీసుకెళ్లి శ్రీమంతం చేయాలనుకుంటున్నా. మీకు మర్యాదలు తెలిసే సూడిదలా? 3 చీర తమిడి సరివిడినా, ఇంతకంటే తేవడానికి అది ఎక్కడ ఉందలే మీకు. బాబాయ్,